ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న ఎలక్షన్ బాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారిని విమర్శించాడు. ఏమని విమర్శించాడు? నీకు దిక్కున్న చోట చెప్పుకో, నువ్వేం చేస్తావో చేసుకో అని విమర్శించాడు. ఈయన ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యే, నీకు ప్రజలు ఓట్లేయలే, నువ్వు వచ్చి ఊరికి ఇక్కడ ఇసుక మీద, బియ్యం మీద, ధాన్యం మీద నువ్వు డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చినావు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే ఒక క్యాండిడేట్ వచ్చి ఒకటో కృష్ణుడు వేసమేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో కృష్ణుడు వేసమేసి నువ్వు వచ్చావు, నువ్వు ఓడిపోయావు. నువ్వు ఓడిపోయి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నువ్వు ఒక ఉమ్మడారం దగ్గర ఒక చెక్ పోస్టు, కుంట దగ్గర ఒక చెక్ పోస్టు, ఎర్రగొండపాలెం దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టి ఇసుకకు టన్నుకు 300 వసూలు చేసి నువ్వు ఆ పని చేస్తున్నావు. పైగా నువ్వు ప్రజలకు మేలు చేయాలి, కానీ నీ ప్రభుత్వం ఉంటే నువ్వు ఏదో ఇక్కడికి వచ్చి డబ్బులు వసూలు చేసుకొని పోయి నువ్వేదో మళ్ళీ నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు రావు, ఒక ఆయన వస్తాడు. ఆ విధంగా మీ పార్టీ వాళ్ళే చెప్తుండ్రు మాకు, ఈయన ఉన్నాడు కొత్త క్యాండిడేట్ వస్తాడని. పైగా నువ్వు మాట్లాడే మాటలు చూస్తే హోటల్ దాటుతున్నాయి. నీ ఇష్టం, నువ్వేమనుకుంటున్నావు? మీరు ఇక్కడ మీ నాయకులు, త్రిప్రాంతక నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నేను ప్రభ మీద మాట్లాడిండ్రు. మీరు తిరగలేరు, ఎమ్మెల్యే గారు తిరగలేరని మా ఎమ్మెల్యే గారిని మాట్లాడుతుండ్రు. మీరు ఇక్కడ తిరగలుగుతారా? మీరు అది అర్థం చేసుకోవాలా. ఎప్పుడైనా సరే మీ మీ అతను ఉంటే, మీ కన్వీనర్, త్రిప్రాంతక కన్వీనర్ ఉంటే వసూలు చేసి మీ కీటానికి ఇక్కడ ఉండడం తప్ప రాజకీయం చేయట్లే, ఎవరికేం మేలు చేయట్లే. ఎన్ని గుర్తుపెట్టుకోండి నాయకులు, త్రిప్రాంతక నాయకులు, మీరు మాటలు పోగొట్టుకుంటే జాగ్రత్త, మీ ఇష్టం. మేమేంటంటే సరే అన్నదమ్ములుగా ఉంటున్నాం కాబట్టి ఇప్పటికేం విమర్శించలే మిమ్మల్ని. మీరు ఎన్ని తప్పులు చేస్తున్నా మేమేం పట్టించుకోలే. మీరు మా నాయకుడిని విమర్శించే స్థాయి మీది కాదు. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్. ఒక ఆయన అంటాడు నువ్వు సింగరాకుండా పోతావు అంటాడు. దేనికి పోతాడు సింగరాకుండా? గెలిచిన ఎమ్మెల్యే, దమ్మున్న ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. మీరు చేతనైతే మీరు దమ్ముండి గెలిపించుకోండి మీ ఎమ్మెల్యేను. అది మగోడతనం. కానీ మీరు ఇప్పుడు 3 సార్లు ఓడిపోయినారు. మీరు చేతనైతే నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచి చూపించి మీ దమ్ము చూపించండి. అంతేగాని మా ఎమ్మెల్యేను ఒక్కొక్కరు ఒక్కో విధంగా విమర్శిస్తే మేము ఊరుకోం. కబడతారు. నేను మీ అందరికీ హెచ్చరించేది తెలుగుదేశం నాయకులకు, మీరు ఎప్పుడైనా మా ఎమ్మెల్యేని విమర్శిస్తే మీరు తిరగరు ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. నేనేంటంటే సహనం వహించి మీరు ఎన్ని తప్పులు చేసినా మా ఇసుక లారీలో పెట్టిండ్రు, డబ్బులు ఇవ్వకపోతే స్టేషన్లో పెట్టిండ్రు. గాంధీ సాగు డబ్బులు వసూలు చేస్తుండ్రు. మీరు చేసే అరాచకాలన్నీ ప్రజలందరికీ తెలుసు. పైగా మీరు ఒక సొసైటీ ప్రెసిడెంట్ ఇస్తే లంచం, ఒక నీటి సంఘాలు ఇస్తే లంచం, ఒక పదవి ఇస్తే లంచం. ఈ రకంగా లంచాలు వసూలు చేసుకొని బతకడానికి మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు. కానీ మీరు ప్రజలకు మేలు చేయడానికి ఎలాంటి చేయట్లే. మీరు 400 కోట్లు తెచ్చినామంటారు. త్రిప్రాంతకానికి మీరు ఏం చేసినారో చెప్పండి. మా హయాంలో మేము 5 మండలాల్లో మేము బస్టాండు, రైతు బజారు, 100 పడకల హాస్పిటల్, దోర్నాల హాస్పిటల్, ఎన్నో రోడ్లు మేము అభివృద్ధి చేశాం. మీరు చేతనైతే